తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని మునిరత్నం నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విజయశ్రీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బెప్మా సభ్యులు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాలతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా ఆరోగ్యం, పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని తెలిపారు. పాదాల మధ్య క్రాస్ దూరం నుంచి రెండు చేతుల పైన మన శరీర భారం చేసి మన యొక్క ఆసనంలో జరిగిన మార్పుని మనం గమనిస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన తెలుసుంటాయి. మొదటిగా మనం కుడికాలు హోల్డ్ చేద్దాం. అలాగే కుడి చేతులు వెనకాల సపోర్ట్ తీసుకుందాం. 25,000 మంది ట్రైనింగ్ కాబడి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే 21వ తారీఖు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వైజాగ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏఎల్సిఎం గ్రౌండ్ లో కూడా సుమారు 2,000 పైబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనకు మన గౌరవ శాసనసభ్యులు గారు, మేడం గారు ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఇక్కడ ఈ యోగా కార్యక్రమం అయిపోయిన తదుపరి ఈ గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓకే. ఎంతో మందికి ఎన్నో రకాలుగా స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ కూడా తగ్గడానికి మనకు మెల్లిమెల్లిగా కొంచెంగా టైం స్పెండ్ చేస్తూ మన ఆరోగ్యానికి మన కోసం కొంత టైం స్పెండ్ చేస్తూ యోగా చేసుకుంటే మనకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి దూరం కావడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రం అంతటా కూడా ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాగే 21వ తారీఖున ప్రధాని మోడీ గారు వచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని విశాఖపట్నంలో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాబట్టి ఇదంతా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇది రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి నెల 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్ర అని తీసుకొచ్చి బయట హైజీన్ మెయింటైన్ చేయడానికి మనకు వీధులంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనకు స్వచ్ఛాంధ్ర కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి జబ్బులు పాలవకుండా ఉంటారని, అలాగే యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా ప్రజల ఆరోగ్యం కోసం, మన కోసం. మనం కొంత ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఉదయం లేచి పనులకు వెళ్ళిపోతున్నా, అలా కాకుండా మనం ఒక గంట ముందు లేచి ఈ యోగా కార్యక్రమం చేసుకుంటే మనకు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించే ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉద్దేశంతోనే మనకు యోగాంధ్రాన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటుంది, ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక అరగంట కానీ గంట కానీ మన ఆరోగ్యం కోసం, మన హెల్త్ కోసం మనం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. రేపు వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. యోగా చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్ కానీ లేదా మీరందరూ కూడా మహిళా అధ్యక్షురాలు కానీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి యోగా కార్యక్రమాన్ని ఒక హ్యాబిట్గా అందరూ అలవర్చుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని ఇది మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు. దీన్ని మనం సపోర్ట్ చేస్తూ ప్రజా ప్రతినిధులందరూ కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టులోనే కదా, ఇంకా లాయర్ రఫీ కొంచెం స్లో
నాయకులు అధికారులు మరియు మహిళా నాయకురాలు అందరూ కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా తెలియజేస్తుంది. మన శాసనసభ్యురాలు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎవరు కూడా ఈ కార్యక్రమం